ఇరాన్తో యుద్ధంలో గల్లంతైన F-15E స్ట్రైక్ ఈగల్ ఫ్లైట్ రెండో పైలట్ను అమెరికా దళాలు రక్షించాయని ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను అమెరికా సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓవైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్ను 24 గంటలు గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. పైలట్ను తీసుకురావడానికి డజన్ల కొద్ది విమానాలను పంపినట్లు ట్రంప్ తెలిపారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్నారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ను రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని ట్రంప్ పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిందనటానికి ఇదే నిదర్శనమన్నారు. అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. F-15E ఫైటర్ జెట్ కూలటంతో గల్లంతైన రెండో పైలట్ను రక్షించామంటూ అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న గంటల్లోనే అమెరికాకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది. పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్కు చెందిన IRGC ప్రకటించింది. కూలిన యుద్ధ విమానంలోని పైలట్ కోసం గాలిస్తోన్న శత్రు దేశానికి చెందిన విమానాన్ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో ధ్వంసం చేసినట్లు IRGC పేర్కొన్నారు. ఇక ఆ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా వైమానిక దళానికి చెందిన C-130గా తెలిపింది. బహ్రెయిన్లోని బాబ్కో చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ మిసైల్తో దాడి చేసింది. దీంతో రిఫైనరీలో భారీగా పేలులు జరగ్గా మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్ దాడితో ఎమర్జెన్సీ సైరన్లను మోగించింది బహ్రెయిన్ ప్రభుత్వం. పరిసర ప్రాంత ప్రజలు తలదాచుకోవాల్సిందని హెచ్చరించింది. అమెరికాలోని మిచిగాన్లో ఘోర ప్రమాదం జరిగింది. I-196 సమీపంలోని US-131 హైవేపై ట్యాంకర్ ట్రక్ పేలటంతో భారీగా మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదం జరగడంతో హైవేను పూర్తిగా మూసివేశారు పోలీసులు. హైవేపై వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.